హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. నేనైతే పొద్దుగా 7 గంటలకు వచ్చానండి. దుకాణం చేసానండి. ఎంత సామాన్ అంతా ఉడిచినాను. ఇక్కడ సామాన్ ఉడిచిన చెల్లారు కసరంతా ఉడిచి బయట వేసానండి. పాల ప్యాకెట్ వేసుకున్నాండి. మొత్తం ఎన్ని పాల ప్యాకెట్లు తీసుకున్నావు? ఇదండి మస్కట్ ఇస్తున్నాండి. 10 5 అండి. పెద్దవి 10, పెద్ద 10, చిన్నవి 10, 5 పెరుగు ప్యాకెట్లు. ఎందుకంటే ఈరోజు నిన్న 3 రోజులు అయింది కదండి మా దుకాణం తెరిచి, అందుకని పాలు అడిగినరు. నిన్న మొన్న అడగలేకుండ్రి. రాత్రి అయితే మాత సామాన్ వచ్చింది. సర్పాకెట్లు వచ్చినాయి, మళ్ళా ఉప్పు ప్యాకెట్లు వచ్చినాయి. ఉప్పు ప్యాకెట్లు, సర్పాకెట్లు, ఉప్పు, ఇంకా ఇంత సామాన్ తెచ్చాను రాత్రి. ఇంకా మళ్ళీ ఇక్కడనేమో బెల్లం తెచ్చిండ్రు. బెల్లము, సబ్బులు, కొబ్బరి నూనె 10 రూపాయలు. మళ్ళీ తోసులు అయితే ఫస్టే ఉండే. ఇంకా వెనకాల సబ్బులు, పెద్ద పెద్ద సబ్బులు తెచ్చింది. సూపిపాట్ నుంచి ఇంకా మా కాడ అయితే ఎక్కువ పిల్లల సామానే ఉంటుంది. ఇక రాత్రి అయితే సర్పాకెట్లు అడిగిందండి. సర్పాకెట్లు గిట్ట తెచ్చింది. ఇవి చాక్లెట్లు గిట్ట వచ్చినాయి, కొత్త చాక్లెట్లు. ఇవి ఇంకా చాక్లెట్లు గిట్ట తెచ్చినవి. ఇదేందా 5 రూపాయల ఒక్క చాక్లెట్ అంట. 5 రూపాయల ఒక చాక్లెట్. ఈ తోసుపూడ గిట్ట కింద పెట్టు కింద. ఇంకా మళ్ళీ ఇవి గిట్ట చాక్లెట్లే. చాక్లెట్లు కలర్ 2 డబ్బాలు తెచ్చిండ్రు. ఇవి తెచ్చిండ్రు. ఇవి మళ్ళీ ఇవి చాక్లెట్లు. ఇవేమో చింతపండు వెంట అండి. ఇవి చింతపండు చాక్లెట్లు 2 రూపాయలకు ఒకటి అంట. ఇవి లోపల చింతపండు ఉంటుంది. ఇక చింతపండుది. ఇక మ్యాంగోది అంట. కానీ ఇంకా మురుకులు డబ్బాలు ఉన్నాయి. ఇవి ఉన్నాయి చూడండి. ఇవి గిట్లా అరే దీనికి లబ్బరా ఎట్లా గిట్లా పెట్టాలనేమో. ఇదిగో ఇవి గిట్ల ఉన్నాయండి. చాక్లెట్లు అన్నీ కొత్త అన్నీ పిల్లలవే ఉండేవి. అన్నీ సామాన్ మాతోటి అయితే రాత్రి ఇంత సామాన్ ఉండి తెచ్చిండ్రు. పిల్లల సామానే ఉన్నది మొత్తం. ఇది గిట్ట చాక్లెట్ డబ్బానే చూడండి. మొత్తం చాక్లెట్ డబ్బానే ఉంది. ఇది ఎందుకైతే టేపు మళ్ళీ ఇది టేపుది. ఇది వెళ్ళిపోలేదేమో. వెళ్ళిపోది. కచ్చర్తను కట్ చేయి. ఈ చాక్లెట్ కచ్చర్తను కట్ చేయి. పిల్లల ఇందులోగా ఐస్ క్రీమ్ లాగా, బ్రష్ లాగా ఉండదండి పిల్లల తినేది. ఇంకా మాది ఇక్కడికి టేబుల్ నిండా చూపి పిల్లలు అవి ఐస్ క్రీమ్ లాగా అన్ని తినేది.